Hi all of you, welcome back to Ramareddy Maths Academy. In this video, we are discussing about the GCD. ఇప్పటి వరకు మనం ఏం చూసాము, డివిజన్ అల్గారిథం నుంచి జీసీడీ ఎలా కనుక్కుంటాము అండ్ యూక్లిడియన్ అల్గారిథం నుంచి జీసీడీ ఎలా కనుక్కుంటామో కూడా చెప్పాను. చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. చాలా చాలా క్లియర్గా అండ్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండి. అది ఒకసారి చెక్ చేసుకోండి, అప్పుడే మీకు ఈ క్లాస్ మొత్తం ఈజీగా ఉంటుంది. అది తెలుసు. మరి జీసీడీ అనేది ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అనేది వీడియోలో చెప్తాను. మీ వీడియోకి మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. చూడండి నాన్న, టు ఎక్స్ప్రెస్ జీసీడీ ఇప్పటి వరకు మనకి తెలుసు. యూక్లిడియన్ యూస్ చేసి జీసీడీ కనుక్కోమంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ రిమైండర్ యూస్ చేసాము. కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, జీసీడీని ఏబి ఈక్వల్ టు డి. ఇఫ్ ద జీసీడీ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ డి అయితే we have to write the d is equal to ax plus by, or sometimes they may be asked find the values of x and y అని అంటారు. చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం చూడండి. Find the GCD of 45 and 126 and express it in the form of, దీన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అని అడుగుతారు. ఇక్కడ ఎక్స్ అండ్ వై ఆర్ ఇంటీజర్స్ అంటున్నారు. మరి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం కంపల్సరీ యూక్లిడియన్ అల్గారిథం అప్లై చేయాల్సి ఉంటుంది. యూక్లిడియన్ చేయడానికి ముందు మీకు తెలుసు, ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ద డివిజన్ మెథడ్. ఏంటిది, మనకి జీసీడీ ఆఫ్ టూ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కన్సిడర్ స్మాలెస్ట్ వాల్యూ బిఫోర్ 45 అండ్ గ్రేటెస్ట్ వాల్యూ హియర్. తర్వాత ఏం చేయాలి, మనము స్మాలెస్ట్ వాల్యూని డివైజర్గా తీసుకొని డివిడెంట్ ఆల్వేస్ గ్రేటెస్ట్ వాల్యూ అంటే 126 తీసుకుంటాను. డివైజర్ అనేది దిస్ ఇస్ ద 45. 45 2s ఎందులో వెళ్తుంది, 45 2s 90. ఓకే, దెన్ ద రిమైండర్ ఇస్ 6. 12 మైనస్ 9 అంటే 3, రైట్. తర్వాత ఏం చేయాలి, ఈ రిమైండర్ అనేది ఇంతకు ముందు అన్నటువంటి డివైజర్ని ఏం చేస్తుంది, ఇంతకు ముందు ఉన్నటువంటి డివైజర్ డివిడెంట్గా కన్వర్ట్ అవుతుంది. క్లియర్గా కావాలంటే ముందు వీడియోలో ఉంది. ఇప్పుడు ఈ 45ని ఈ 36 రిమైండర్తోని మనం ఫర్దర్ రివిజన్ చేయాలి. 36 1 36 ఎంత ఉంటుందండి రిమైండర్, 9. మళ్ళీ ఈ వచ్చినటువంటి రిమైండర్ అనేది ముందున్నటువంటి డివైజర్ ఏంటైతే ఉంటుందో దాన్ని డివైడ్ చేస్తుంది. ఆ ముందున్న డివైజర్ కాస్త డివిడెంట్ అవుతుంది, రైట్. 36 9 4s 36. ఇది ఎక్కడి వరకు చేయాలి మేడం ఇది అని అంటే టిల్ యూ విల్ గెట్ ద జీరో రిమైండర్. చేసిన తర్వాత యూజింగ్ దిస్ యూ హ్యావ్ టు రైట్ ద యూక్లిడియన్ అల్గారిథం. హౌ టు రైట్ ద యూక్లిడియన్ అల్గారిథం, we know that a is equal to bq plus r. అవునా, ఇక్కడ ఏంటిది, ఏ అంటే డివిడెంట్, ఏ అంటే మనకి డివిడెంట్ అండ్ బి అంటే ఏంటిది మనకి డివైజర్, క్యూ అంటే కోఫిషియంట్, ఆర్ అంటే రిమైండర్. ఓకే, ముందు వీడియోలో చెప్పాను. ఇక్కడ ప్రతి స్టెప్కి చూడండి ఏం చేస్తాను, ఫస్ట్ ఇది తీసుకోండి ఇక్కడి వరకు, ఇక్కడికి నేను అప్లై చేస్తే ఫస్ట్ వాట్ ఈస్ ద డివిడెంట్ 126 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 2 into 45 or 45 into 2. Okay, then because b, this is a quotient, divisor with quotient plus remainder. What is the remainder here, 36. మనకి తెలుసు నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది అని అంటే దిస్ డివిడెంట్, దిస్ డివైజర్ విల్ బికమ్ టు డివిడెంట్. ఈ 45 ఇక్కడికి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు డివిడెంట్ ప్లేస్ లో ఏముంది 45, ఇప్పుడు ఇక్కడికి చెక్ చేస్తాం. అప్పుడు అది ఏమవుతుంది, 45 ఏమని రాయొచ్చు, 36 into 1 plus 9. వై, బికాస్ ఈ రిమైండర్ అనేది రిమైండర్ ఏమవుతుంది నాకు కోషెంట్ అవుతుంది, రిమైండర్. ఓకే,
దిస్ ఈజ్ అ డివైజర్ అవుతుంది. అప్పుడు కోషెంట్, డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, ఈ విధంగా. తర్వాత మనం ఇది తీసుకోండి కిందిది, ఇది అప్పుడు ఏమని రాయొచ్చు, ఈ 36 ఇక్కడికి వస్తుంది. అంటే 36 ఏదైతే ఉంటుందో డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ 9 into 4, divisor into quotient plus remainder. What is the least non-zero remainder? అంటే జీరో రిమైండర్ కి ముందున్నటువంటిది ఇది నాన్ జీరో రిమైండర్. ఓకే, ఆ నాన్ జీరో రిమైండర్ ని మనం ఇక్కడ డి అనుకుంటాము. వై? బికాస్ హియర్ ద జీసీడి ఆఫ్ 45 126 is nothing but the 9. Non-zero remainder కి ముందున్నటువంటి వాల్యూ is nothing but the GCD of the given two numbers. Now I got this right. ఇప్పుడు మనకేమని అడుగుతున్నారు, ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బివై అయితే గనక మన కండిషన్ ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బివై దెన్ ఫైండ్ ద ఎక్స్ అండ్ వై. దట్ ఈస్ అ కాన్సెప్ట్. అంటే ఇక్కడ వరకు యూక్లిడియన్ చేసిన తర్వాత వచ్చినటువంటి డి అంటే 9 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్. ఏ ఈజ్ నథింగ్ బట్ వాట్ 45x plus 126y. You can consider equation 1. Why? Because we have to solve, we have to find x and y. Okay, for that we need equation 1, right? తర్వాత ఏం చేస్తాను మేడం, ఇంకొకటి ఎలా వస్తుంది అని అంటే చెప్తాను చూడండి. తర్వాత మనం ఈ నాన్ జీరో రిమైండర్ కి మీన్స్ నాన్ జీరో రిమైండర్ అంటే 9 కదా, ఈ 9 ని ఈ ఈక్వేషన్ యూజ్ చేసి ఎలా రాయొచ్చు అంటే వై? బికాస్ ఎక్స్ అండ్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ 9, నాన్ జీరో రిమైండర్ కూడా 9 కాబట్టి నేను ఇదేం రాస్తాను, ఎక్స్ అండ్ వై 9 ఎందుకు మేడం అంటే ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు జీసీడి. ఓకే, ఈ 9 ని ఈ బాక్స్ లో ఉన్నటువంటి 9 నాకు కావాలి. ఫ్రమ్ హియర్ 9 ఈజ్ ఈక్వల్ టు అంటే 9 ఇక్కడే ఉంచుతాను, టేక్ దిస్ సైడ్. అంటే ఎలా రాయొచ్చు, 45 మైనస్ 1 ఇంటూ 36 అని రాయొచ్చు. ఓకే, మీకు అర్థం కావడానికి ఇదే స్టెప్ని ఇక్కడ రాస్తున్నాను. అంటే ఇండైరెక్ట్ గా 9 ఈజ్ ఈక్వల్ టు వాట్ 45 మైనస్ 1 ఇంటూ 36, రైట్? బట్ వి నో దాట్ దీన్ని ఇలానే 36 అంటే ఇక్కడ నుంచి ఈ ఈక్వేషన్ నుంచి 36 అంటే 36 ని ఇక్కడ ఉంచండి, టర్మ్ మొత్తం మీరు తీసుకురండి. ఎలా రాయొచ్చు నేను, 45 మైనస్ 1 ఇంటూ 1 ఇంటూ 36 అంటే ఈ టర్మ్ మొత్తం ఇది తీసుకొస్తా. అంటే ఏంటిది 126, ఈ టర్మ్ ఇటు వస్తే మైనస్ 2 ఇంటూ 45, అంతే కదా బిడ్డ, 36 రాసాను ఇది ఇక్కడ నుంచి. ఇప్పుడు దీన్ని ఇంకెలా సింప్లిఫై చేయొచ్చు అంటే చూడండి, 9 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ వాట్ మైనస్ 1 కదా, ఇది 45 మైనస్ 1 ఇంటూ 126 అంటే మైనస్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 126. ఎలా రాయొచ్చు నేను దీన్ని, లేదంటే ఒక పని చేద్దామండి, దీన్ని ఇలానే ఉంచండి, 1 ఇంటూ 126. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటూ 45 అవుతుంది. ఒకసారి బాగా చూడండి, ఈ 45 2 ఇంటూ 45 అంటే 1 ఇంటూ 45 కదా, 2 ఇంటూ 45 అంటే నేను ఇండైరెక్ట్ గా ఈ రెండింటిని 3 ఇంటూ 45 అని రాయొచ్చు కదా, 3 ఇంటూ 45, రైట్? మైనస్ దీన్ని ఎలా రాస్తాను, 126 ఇంటూ -1 ఆర్ ప్లస్ 126 ఇంటూ -1, ఈ విధంగా కూడా రాయొచ్చు. ఎందుకో చెప్తాను. ఇది నా నెక్స్ట్ ఈక్వేషన్. సి మనకు కావాల్సింది ఏంటిది, ఎక్స్ అండ్ వై. కన్సిడర్ ఈక్వేషన్ 2. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ మై ఫస్ట్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ హియర్, 9 ఈజ్ ఈక్వల్ టు 45 ఇంటూ 3 ప్లస్ 126 ఇంటూ -1. అంటే మీకు ఇండైరెక్ట్ గా ఈ రెండింటిని సాల్వ్ చేస్తే తెలుస్తుంది. ఆర్ మనకి ఇంకా ఎలా రాయొచ్చు అంటే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వాట్, దట్ ఈస్ అవర్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే ఏముంది నాకు 3, వై అంటే ఏముంది -1. దేర్ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 అండ్ వై ఇస్ ఈక్వల్ టు -1
ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లమ్. అర్థమైంది కదండి. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా అండ్ ఎలాంటి టాపిక్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అర్థమైందా లేదా నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.